హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? మరో రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం చేయబోయే రెసిపీ టమాటో బాత్. అదేనండి, టమాటో రైస్ని ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో కంప్లీట్గా వీడియోలోనే చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అబ్జర్వ్ చేయండి, మీకు కూడా చక్కగా కుదురుతుంది. ముందుకుండా మనం రైస్ని 2 గ్లాసులు తీసుకొని కడిగి ఈ విధంగా వాటర్ అంతా తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత కరివేపాకు, ఒక 3 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి, జీలకర్ర, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, ఒక 5 టమాటాలని కట్ చేసుకొని పెట్టుకున్నాం. సోయా చంక్స్ తీసుకున్నాం. అదేనండి మిల్ మేకర్ అంటాం కదా, ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని ఒక 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా కొంచెం వేసేసి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. నా వీడియోస్ మీ ముందుకి అందరికంటే ముందు రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం టమాటా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు టమాటా ముక్కలు బాగా ఉడకాలి, బాగా ఫ్రై అవ్వాలి. సో ఒకసారి అంతా ఈ విధంగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెడితే సరి. టమాటా చక్కగా ఉడుకుతుంది. ఇదిగోండి, చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇవంతాను. ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర తీసుకొని అది కూడా చక్కగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సోయా చంక్స్ని, అదే మిల్ మేకర్ అంటాం కదండి, ఆ మిల్ మేకర్ని కూడా ఇందులో వేసి మసాలా అంతా మిల్ మేకర్కి పట్టేలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగుండా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసేద్దాం. తర్వాత పసుపు కొద్దిగా, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి అంతా మసాలా అంతా రైస్కి పట్టేలా సిమ్లో పెట్టి అంతా కలుపుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసాక 2 గ్లాసులు రైస్కి 4 గ్లాసులు వాటర్ తీసుకుంటాం కదండి. నేను 1 గ్లాసు అదనంగా 5 గ్లాసులు వేస్తున్నాను. ఎందుకంటే సోయా చంక్స్ వేసాం కదండి, అదేనండి మిల్ మేకర్ వేసాం కదా, అది కూడా బాగా కుక్ అవ్వాలి కదా. ఇప్పుడు టేస్ట్ సరిపోయినంత సాల్ట్ని కూడా వేసేద్దాం. మీరు ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అనేది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం. తర్వాత ఒక 15 నిమిషాలు ఇలాగా ఉడకనిద్దాం. ఇదిగోండి, ఈ విధంగా అంతా కుక్ అయింది కదా. ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే సరి. 90% వరకు బాగా ఉడికింది. ఇప్పుడు ఇంకోసారి మూత పెట్టేద్దామా మరి 5 నిమిషాల కోసం. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇదిగోండి, ఎంతో టేస్టీగా గుమగుమలాడే టమాటో బాత్, టమాటో రైస్ రెడీ అయిపోయింది కదా. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటో రైస్ రైతాతో కానీ మీకు నచ్చే కర్రీస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ ఇచ్చి తప్పనిసరిగా వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్స్, సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.